టుడే మనం డావెన్సీ రిజాల్వ్‌లో డే 1. ఇప్పుడు మనం కలర్ గ్రేడింగ్ సిరీస్‌లో టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. టేక్ ఎనీ ప్యారలల్ నోడ్ అండ్ ఎగ్జాక్ట్‌గా ఇన్ ఫేస్‌కి ఒక సర్కిల్ పవర్ విండోని ఫిట్ చేస్తున్నాను. సో, ఇలా మీరు ఎగ్జాక్ట్‌గా ఫేస్‌కి ఫిట్ అయ్యేలాగా సెట్ చేసుకోండి. కానీ ఒక సాడ్ థింగ్ ఏందంటే మనకి సాఫ్ట్‌నెస్ ఇన్‌సైడ్ అండ్ ఔట్ సైడ్ 2 అప్లై అవుతుంది. సో, మాన్యువల్ కంట్రోల్ చేయాలి అంటే ఇక్కడ పవర్ విండోలో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! క్లిక్ చేసి కన్వర్ట్ టు బ్లెండర్ అనేది ఆప్షన్ క్లిక్ చేయండి. సో, మనం ఇప్పుడు ఇన్‌సైడ్ అండ్ ఔట్ సైడ్ 2 మనం మాన్యువల్‌గా ఆపరేట్ చేయొచ్చు ఇలాగా. ఇప్పుడు ఈ మాన్యువల్‌గా ఆపరేట్ చేసింది మనం ఈజీగా బ్లెండ్ కూడా చేసుకోవచ్చు. ఇది ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్‌కి చాలా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 2 పవర్ విండో ఒపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్‌లో మనకి 2 ఫేసెస్ కనబడుతున్నాయి. ఈ ఫేస్‌కి కూడా ఒక సర్కిల్ పవర్ విండో కావాలి అంటే విండోస్‌లో మనకి ప్లస్ సర్కిల్ ఐకాన్ కనబడుతుంది కదా! ఇది క్లిక్ చేద్దాం. సో దట్ మనకి ఇంకో సర్కిల్ పవర్ విండో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా ఈ ఫేస్‌కి కూడా బ్లెండ్ చేద్దాం. సో నేను ఇప్పుడు ఈ ఫేసెస్‌కి 2 హైలైట్స్‌ని పెంచుతున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఫేసెస్‌లో ఈ ఫేస్ ఎక్కువగా ఓవర్ ఎక్స్‌పోజ్డ్ అయ్యింది. సో దట్ ఇండివిడ్యువల్‌గా కంట్రోల్ చేయాలి అంటే ఇక్కడ ఒపాసిటీలోకొచ్చి మీరు ఇంటెన్సిటీని తగ్గించొచ్చు. సో దట్ 2 ఫేసెస్‌ని ఈజీగా బ్లెండ్ చేయొచ్చు. సో బిఫోర్, ఆఫ్టర్. టిప్ నెంబర్ 3 స్వాప్ టైల్. కొన్నిసార్లు మనం మల్టిపుల్ నోట్స్‌ని క్రియేట్ చేస్తాం. వాటి ఆర్డర్స్ కూడా మార్చాలనుకుంటాం. సో మాన్యువల్‌గా కనెక్షన్స్ చేంజ్ చేయాలి అనుకుంటే కొంచెం టైం పడుతుంది అండ్ మిస్టేక్స్ కూడా జరుగుతాయి. సో దానికి ఈజీగా మనం కమాండ్ ప్రెస్ చేసి మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది చేంజ్ అవుతుంది. టిప్ నెంబర్ 4 అప్ అండ్ డౌన్ నోట్ టు సెలెక్టెడ్ క్లిప్స్. మనం ఇప్పుడు సేమ్ నోట్ సెట్టింగ్స్‌ని మిగతా క్లిప్స్‌కి కూడా అప్లై చేయాలనుకుంటే ప్రతిసారి సెపరేట్‌గా చేయడం టైం వేస్ట్ అవుతుంది. సో దట్ ఈ నోట్‌ని సెలెక్ట్ చేసుకొని మిగతా క్లిప్స్‌ని సెలెక్ట్ చేసి సో గో టు కలర్ అండ్ అప్ అండ్ నోట్ టు సెలెక్టెడ్ క్లిప్స్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి రిమైనింగ్ క్లిప్స్‌లో లాస్ట్‌లో మనకి ఆ నోట్‌ని అప్లై అయిపోతుంది. టిప్ నెంబర్ 5 టైమ్ లైన్ థంబ్‌నెయిల్ సైజ్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ టైమ్ లైన్‌లో మనకి ఈ క్లిప్స్ చాలా లార్జ్‌గా కనబడుతున్నాయి. అదే ల్యాప్‌టాప్‌లో మనకి ఇంకా లార్జ్‌గా కనబడతాయి. సో ఈ క్లిప్ సైజ్‌ని మనం తగ్గించాలనుకుంటే గో టు వ్యూ అండ్ ఇక్కడ మనకి టైమ్ లైన్ థంబ్‌నెయిల్ సైజ్ ఉంటుంది. ఇది మనం స్మాల్‌ని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ క్లిప్స్ అనేవి చాలా స్మాల్‌గా అయిపోతాయి. సో దట్ మన వర్క్ ఫ్లో కూడా చాలా ఈజీగా అవుతుంది.